ముందు నీ సూర్య ఉరికంబం ఎక్కకుండా చూసుకో. చూస్తావు కదా, అందరి ముందు ఛాలెంజ్ చేస్తున్నాను. నా సూర్యుని త్వరలోనే విడిపించుకుంటాను. సూర్యుని ఈ కేసు నుండి బయటికి తీసుకొస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ అవే అబద్ధాలు, అవే చేతకాని వాగ్దానాలు, అవే మాయమాటలు. ఒకరికి ఒకరై వదదని మనసుల నడుమాగాధం, ఎవరికి ఎవరు ఏమీ కాని ఒకే ప్రయాణం, నిరంతరం మది సమాంతరం అంతఃపురం. సూర్యుని అరెస్ట్ చేసి రొమ్ములు విరుచుకోవటం కాదు. దమ్ముంటే ఆ మృణాల్ని అరెస్ట్ చేసి మీ మగతనం ఏంటో నిరూపించుకోండి. సలాం చేస్తాను. మీ సిన్సియారిటీకి, ధైర్యానికి అప్పుడు అప్పుడు సెల్యూట్ చేస్తాను. అమ్మ శశిరేఖ, ఇలా బయట మాట్లాడుకోవడం బాగలేదు, కానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా? నా భర్తను అరెస్ట్ చేసిన ఈ ఏసీపీ ఇంట్లో సిగ్గు లేకుండా నేను ఎలా ఉంటాననుకుంటున్నారు? మీ కొడుక్కి ఇండివిజువాలిటీ లేదు. కమిషనర్ గారు చెప్తే రేపొద్దున నన్ను కూడా మెడపట్టి బయట గెంతేస్తారు. మిస్టర్ ప్రతాప్, రుణాల్ని నాకు ఎంతటి శత్రువో, ఈ రోజు నుండి మీరు కూడా నాకు అంతే శత్రువు. శశిరేఖ, ఇక నుంచి మీరు మా గురించి ఆలోచించక్కర్లేదు. మీకు నాకు సంబంధం లేదు. నా స్ట్రాటజీ నాది. నా సూర్యుని నేను రక్షించుకుంటాను. అది కాదు శశిరేఖ. గుడ్ బై. ప్రతాప్, ఒరే ప్రతాప్, నేను ఇందుకేనమ్మా నన్ను పోలీస్ ఆఫీసర్ని ఎందుకు చేశావని అడిగాను. శశిరేఖ అడిగిన ఒక్క ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పలేకపోయాను. దోషిలా తలదించుకోవాల్సి వచ్చింది. ఈ ఉద్యోగం నేను చేయను. వెంటనే వెళ్ళి రిజైన్ చేసి వస్తాను. ఒరే ఆగరా, శశిరేఖ ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే నువ్వు కూడా అదే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటావా? నిర్దోషి అని తెలిసి కూడా సహాయం చేయలేనప్పుడు ఇంకా ఎందుకమ్మా నాకు ఈ పోలీసు ఉద్యోగం? అన్యాయానిది తాత్కాలికమైన గెలుపు, న్యాయానిది శాశ్వతమైన గెలుపు. నిలకడ మీద నువ్వే తెలుసుకుంటావు కదా. నీ పోలీసు ఉద్యోగం గురించి తక్కువ చేసి మాట్లాడకు. నీ పోలీసు ఉద్యోగమే నిన్ను గెలిపిస్తుంది. అపార్థం చేసుకున్న వాళ్ళే అర్థం చేసుకుని నిన్ను మెచ్చుకుంటారు, నీకు మళ్ళీ దగ్గరవుతారు. ఓపిక పట్టు. నిరాశపడకు. నువ్వేంటో నిరూపించుకో. ఇలారా. పోలీస్ డిపార్ట్మెంట్లోనే నువ్వు పెద్ద హోదాకు చేరుకోవాలని మీ అమ్మ మాధురి కోరికరా? దాని కోరిక తీర్చరా?
ఏయ్, ఎందుకు తలుపులేస్తున్నావు? తాడో పేడో తేల్చుకుందామని. ఈ రాజేశ్వరిదేవి పవరేంటో ఇంకొకసారి నీకు తెలిసేలా చేద్దామని. ముందు తలుపులు తీసి మాట్లాడు. ఏయ్, చెప్తే నీకు అర్థం కదా? మృణాల్ని తలుపులు తెరిస్తే నీ పరువే పోతుంది. నలుగురు వచ్చి నా మాట విని నీ మొహాన ఉమ్మేసిపోతారు. ఏయ్, ఏం పర్వాలేదు, తుడిచేసుకుంటాను, నాకు అలవాటే అంటే నీ ఇష్టం. తలుపులు తెరు, పబ్లిక్ గానే మీటింగ్ పెడతాను. ఐఎమ్ రెడీ. ఏయ్, నిన్ను ఇంతటి ఆస్తిని అనుభవిస్తున్నా ఆయన ప్రశాంతత లేదు. బుద్ధిమంతుడైన కొడుకున్నాడు, ఆయన సంతోషంగా లేవు. రత్నాల్లాంటి కోడళ్లున్నారు, ఆయన తృప్తిగా లేవు. ఎందుకు ఎందుకిలా? ఎందుకో నే చెప్పనా? నీ స్వార్థానికి అంతులేదు, నీ కీర్తిదాహానికి సరిహద్దు లేదు. రాక్షసత్వంతో నిండిన నీ మనసుకి అనుబంధాలతో పనిలేదు. నువ్వు పక్కా శాడిస్ట్వి. నీ చుట్టూ ఉన్న వాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నావు. అపో నీ సోది. ఇది చెప్పడానికేనా తలుపేసింది? నేనేంటో నాకు తెలుసు. నాకు ఏం కావాలో అది కూడా నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో అన్నీ నాకు తెలుసు. అదేదో రీసెర్చ్ చేసి ఇప్పుడే కనుక్కున్నట్టు గొప్పగా నువ్వే నాకు చెప్పనక్కర్లేదు. ఎస్, ఐఎమ్ ఎ క్రిమినల్, ఐఎమ్ ఎ సాడిస్ట్, ఐఎమ్ ఎ మ్యానియాక్. సో వాట్? ఏం చేస్తావే నువ్వు? ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదు? గర్వంగా ఉంది. నీలో ఉన్న క్వాలిటీస్ నీకు గొప్ప అయితే, నా క్వాలిటీస్ నాకు గొప్ప. అవి నా కవచకుండలాలు. నాలో ఇలాంటి లక్షణాలే లేకుంటే ఇక్కడి జనం నన్ను ఎప్పుడో హవేలి నుంచి తరిమేసి ఉండేవాళ్ళు. మృణాల్ని, కనీసం అప్పుడప్పుడైనా మానవత్వంతో ఆలోచించు, మనిషిలా ప్రవర్తించు. మన మధ్య గొడవల్ని మనం చూసుకుందాం, మనం తెలుసుకుందాం. ఎవరో పరాయి వాళ్ళని ఇందులోకి లాగి ఏడిపించకు, వాళ్ల జీవితాలతో ఆటలాడుకోకు. తమరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకురాలివేం కాదు. నేను మాట్లాడుతోంది శశిరేఖ, సూర్యుల గురించి. చూడు, వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ల బతుకు వాళ్ళని బతకని, హ్యాపీగా ఉండని. సూర్యని జైలు నుండి బయటపడే. సూర్య బయటపడాలి అంటే ఇంద్ర మర్డర్ నేనే చేసినట్లు కోర్టులో ఒప్పుకోవాలి. ఒప్పుకోమంటావా?
ఉరితాడు మెళ్ళో వేసుకోవాలి. వేసుకోమంటావా? అది కాదు మృణాల్ని. చాలేవమ్మా. బోడి సలహా ఇవ్వడానికి తెగ ఊపుకుంటూ వచ్చేసింది. మృణాల్ని నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. తిమ్మిని బమ్మిని చేయగలవు. ఎవరికీ శిక్ష పడకుండా ఈ కేసుని క్లోజ్ చేయించగలవు కూడా. ఆ కెపాసిటీ నీకుంది. సూర్యని సేవ్ చేయడం నీకో లెక్క కాదు. ఆలస్యం చేయకు. కమాన్, డూ ఇట్ నౌ. నువ్వు బ్రతిమలాడుతున్నావా? బెదిరిస్తున్నావా? కొంచెం క్లారిటీ మిస్ అయిందిలే, అందుకే అడుగుతున్నాను. ఎలా చెప్తే వింటావు? గుడ్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న. ఎలా చెప్పినా విన్ను, ఎంత చెప్పినా విన్ను, ఎవ్వరు చెప్పినా వినను. నా రూటే వేరు. తెలుసు. అందుకే నీ రూట్లోనే వచ్చి నీ భాషలోనే డీల్ చేద్దాం అనుకుంటున్నాను. అచ్చా, వెరీ నైస్. చాలా మంచి ఐడియా. కానీ అది నీ వల్ల కాదే పిల్ల. ఏమైంది పిల్ల? అంతలా షాక్ అయ్యా? పిడుగు పడిందా? గుండె అదిరిందా? బాడీ షేక్ అయిందా? అమ్మా తల్లి అంటూ బ్రతిమలాడుతుంటే నెత్తినెక్కుతున్నావు. దమ్ము లేక నీ కాళ్ల బేరానికి వచ్చాననుకుంటున్నావా? ఇప్పుడేమంటావు? రంగనాయకి కూతురా? నువ్వొక్క వేశ్య కూతురివన్న నిజాన్ని దాచిపెట్టి హవేలీలోకి అడుగుపెట్టావు. రాణి హోదాకి ఎదిగిపోయావు. ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే నీ పరువు మురికిలో కలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అంటూ అన్ని ఛానల్స్లోనూ తెల్లవార్లు నీ ఫోటోతో, ఈ ఫోటోతో పాటు కథనాలు టెలికాస్ట్ చేస్తారు. నీ తండ్రెవరో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాయి. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి హవేలి ముందు క్యూ కడతారు. రాజావారు నిన్ను షూట్ చేసి పారేస్తారు. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది అని కవరింగ్ నేనిస్తాను. అక్కడితో మృణాల్ని కథ క్లోజ్. నీ కథకి ఇలాంటి ముగింపే కావాలా? నీ చాయిస్ ఇదే అయితే చెప్పు, కాదనను. లేదు, బుద్ధిగా నా మాట విని సూర్యని కేసు నుండి బయటపడేస్తానంటే చెప్పు, ఈ ఫోటో జోలికి కూడా వెళ్ళను. నిర్ణయం నీదే. ఎక్స్క్యూజ్ మీ. ఆ ఫోటో బయట పెడితే ముగిసేది నా కథ కాదు, ఆ ముసలోడి కథ. అంటే రాజా రుద్రభూపతి కథ. మృణాల్ని! ఏయ్, ఏమనుకుంటున్నావే నన్ను? నువ్వు నన్నేమనుకుంటున్నావు? మా అమ్మ వేసి అయినంత మాత్రాన నేను అపవిత్రురాల్ని ఎందుకవుతాను? నిప్పుని, నేను నిప్పుని. ఈ హవేలీకి మొట్టమొదటి రాణి అయిన ఆ రాజేశ్వరీదేవి కంటే
నేనే పవిత్రురాల్ని. మృణాల్ని! ఏయ్, బిడ్డని కనకపోయినా రాజేశ్వరీదేవి ఎన్నో ఏళ్ళు రాజావారితో కాపురం వెలగబెట్టింది. మరి నేను హవేలీకి వారసుణ్ణి ఇచ్చినా ఆ ముసలాడు ప్రేమగా నా దగ్గరికి వచ్చింది లేదు, కాపురం వెలగబెట్టింది లేదు. అయినా సరే ఆ పెళ్లికే కట్టుబడి ఆయనతోనే కలిసుంటున్నాను. అతి పవిత్రంగా ఉంటున్నాను. ఏయ్, మా అమ్మ ఫోటో చూపించి బెదిరించటం కాదే. నేనేమైనా తప్పు చేసుంటే నిరూపించు. నీ కళ్ళ ముందే షూట్ చేసుకుని చచ్చిపోతాను. ఏయ్, ఇదిగో, ఇదేదో పెద్ద అణుబాంబులాగా ప్రతి వాళ్ళు నన్ను భయపెట్టేవాళ్లే. తమాషా అయిపోయింది. ఊరుకుంటున్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నారు. అసలు అసలు ఈ ఫోటో తీసిన వాడు ఉన్నాడో చచ్చాడో? ఈ ఫోటోను అడ్డం పెట్టుకుని ఇదిగో నీలాంటి వాళ్ళు నన్ను బెదిరించి బ్రతికేస్తున్నారు. ఐ రియలీ డోంట్ కేర్. ఏం చేసుకుంటావో చేసుకోపోవే. నడును బయటికి పోవే. ఇదిగో, ఇది కూడా తీసుకో. సూర్యకేం తెలీదు. సూర్యుని వదిలేయండి. సూర్య అమాయకుడు. సూర్య శశి! ఏ బాబు, సూర్య అంటే నువ్వేనా? నేనే సార్. నీకోసం విజిటర్ వచ్చాడు. నా శిశ్రేఖ అయి ఉంటుంది. మీరు నీ చేతిలో చేద్దామని వచ్చాను. నన్ను కూడా చంపి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడ్డానికి వచ్చాను. సార్ ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎవరు మీరు? నేను ఆనందని. నువ్వు దారుణంగా మర్డర్ చేసిన ఇంద్రుని కన్న తండ్రిని. ఆ దౌర్భాగుణ్ణి నేనే. ఎందుకయ్యా, ఎందుకు మనలా చంపావు? అంత తప్పు వాడేం చేశాడని? సార్ నేను అది చిన్నప్పటి నుంచే శశిరేఖను ప్రేమించాడు. అదే తను పెళ్ళామనుకున్నాడు. శశిరేఖ కాచినసరికి తట్టుకోలేకపోయాడు. సార్ నేను చెప్పే తెంగరతనంతో శశిరేఖ వెంటపడి ఏడిపిస్తున్నాడే తప్ప అంతకంటే పెద్ద తప్పు ఏం చేశాడయ్యా? కోపం వస్తే పళ్ళు రాళ్ళు కొట్టాల్సింది. సార్ నేను కాకపోతే కాళ్ళు విరిగి కొట్టాల్సింది. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాల్సింది. అంతేకాని చంపుతారా? నిండు ప్రాణాన్ని తీస్తావా? చేతులు ఎలా వచ్చాయ్యా? నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టని పెట్టుకున్నావు కదయ్యా.
ఏం ఒరిగింది? ఏం సాధించావు? నువ్వు కూడా జైల్లో పడ్డావు కదయ్యా. నువ్వు కూడా శిక్ష అనుభవించిపోతున్నావు కదా. చంపే ముందు ఒక్క క్షణం ఆలోచించాల్సింది. నువ్వు శిక్షించింది వాడిని కాదు బాబు, నన్ను. ఈ వయసులో ఒంటరి వాడి చేసి నాకు పెద్ద శిక్ష విధించావు. చంపే, నన్ను కూడా చంపే. నా కొడుకు లేకుండా నేను బ్రతకలేను. చంపే. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మీ కొడుకుని నేను చంపలేదు.